అసెంబ్లీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన జగన్ రెడ్డికి హఠాత్తుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా గుర్తుకు వచ్చింది. గత పాలనలో ప్రతిపక్ష నేతకు కనీసం మైకు కూడా ఇవ్వకుండా కొత్త నిబంధనలను తీసుకొచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీని ఎగ్గొట్టేందుకు కుంటి సాకులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో సంబంధం లేని నిబంధనలు ఉదహరిస్తూ జగన్ రెడ్డి రాసిన లేఖకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించారు. అసెంబ్లీ సంప్రదాయాలు నిబంధనలు రూల్ బుక్ కు తిలోదకాలు ఇచ్చి తన కనుసైగలతో అసెంబ్లీని నడిపించిన జగన్ రెడ్డి స్పీకర్ కు రాసిన లేఖ తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది సభ్యులు కాగా ఇందులో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 స్థానాలు, వైసీపీకి 11 స్థానాలు లభించాయి. అంటే కూటమిలోని 3 పక్షాలకు కలిపి 164 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ రూల్ బుక్ లోని 56వ నిబంధనలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఏబీసీ నిబంధనల ప్రకారం సభలో కోరం అయ్యేందుకు అవసరమైన సభ్యులు ఉండటమే కాకుండా సభలో ఉండే మొత్తం సభ్యుల్లో 10% తప్పనిసరిగా ఉంటేనే ఒక ప్రతిపక్షంగా పేర్కొన్నారు. ఈ లెక్కన వైసీపీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే సభలో ప్రతిపక్ష హోదా దక్కుతుంది. నిబంధనలు ఇలా ఉంటే సంబంధం లేని నిబంధనను తెర మీదకు తీసుకొచ్చి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరటంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు మండిపడుతున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు లభించాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలోనే చంద్రబాబును ఉద్దేశించి తాను గేట్లు తెరిస్తే మీ దగ్గర నుంచి ఎంతమంది తన దగ్గరకు వస్తారో నీకు తెలుసా? 6 నా దగ్గరకొస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. తాను తలుచుకుంటే ఎంతోసేపు పట్టదు. మీ వాళ్లు నాతో టచ్ లో ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా సభలోనే వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన విధంగానే 17 మందికే ప్రతిపక్ష హోదా లేకపోతే మరి ఈ నూతన అసెంబ్లీలో కేవలం 11 స్థానాలు వచ్చిన జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు జగన్ చేసిన వ్యాఖ్యలను మీరు చూడండి. ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు, మంచి స్పీకర్ గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కనుక డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. ఇక తమిళనాడు అసెంబ్లీలో 2011 సంవత్సరంలో మొత్తం 234 సీట్లలో విజయకాంత్ కు చెందిన పార్టీ డీఎండీకేకు 28 స్థానాలు వచ్చాయి. అయితే ఇందులో ఉన్న 8 మంది మరో పార్టీలోకి వెళ్లిపోవడంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. దీంతో అప్పట్లో విజయకాంత్ ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 42 స్థానాలు రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 2019లో కాంగ్రెస్ కు లోక్సభలో 52 స్థానాలు వచ్చాయి. కానీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. లోక్సభలో ప్రతిపక్ష హోదా రావాలి అంటే 55 స్థానాలు రావాలి. 3 స్థానాలు తగ్గిన లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో 99 స్థానాలు రావడంతో ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ కు ఇచ్చారు. ఇటువంటి నిబంధనలు అన్ని లోక్సభ, పలు రాష్ట్రాల శాసనసభల్లో కళ్ల ముందు కనిపిస్తుంటే 11 స్థానాలు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదాను తిరస్కరిస్తే స్పీకర్ ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు కాదని ఎవరూ కూడా జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేరని టీడీఎల్పీ కార్యదర్శి కోనేరు సురేష్ చెప్పారు. అసెంబ్లీలో 10% అంటే 170 సీట్లు కాదు, 18 సీట్లుంటేనే ప్రతిపక్ష పాత్ర వస్తుందని తెలియకపోవడం శోచనీయం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉన్నప్పుడు మేము డోర్లు ఓపెన్ చేస్తే చేరేవాళ్ళు చాలా మంది ఉన్నారని, ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేయగలమని ఆయన ఆ రోజు మాట్లాడారు. మరి 18 సీట్ల కంటే తక్కువ 17 సీట్లు ఉన్న ఆ రోజున ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. మరి ప్రతిపక్ష పాత్ర పోతుందని ఆయన అలా మాట్లాడినప్పుడు ఈ రోజున 11 సీట్లకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎలా వస్తుందో చెప్పాలి.
జగన్ మాత్రం తనను ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించలేదని కొత్త వితండవాదనను తెరపైకి తీసుకొస్తూ లేఖను రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని లేఖలో చెబుతూ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారని సందేహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని చెబుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీకి రూల్ బుక్ ఒకటి ఉంటుంది. అసెంబ్లీ నియమ నిబంధనలన్నీ ఆ బుక్ లో ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ జరుగుతుంది. ఈ రూల్ బుక్ కాకుండా కౌల్ అండ్ షగ్దర్ అని మరో బుక్ ఉంటుంది. ఇందులో కేవలం సంప్రదాయాలు మాత్రమే ఉంటాయి. ఆ విషయాన్ని మరిచిపోయి జగన్ అసెంబ్లీలో విపక్షంలో తనకే ఎక్కువ సంఖ్య ఉండటంతో విపక్ష హోదా ఇవ్వాలని కొత్త వాదన లేవనెత్తారు.